చైనా వాయువ్య ప్రాంతంలోని షింజియాంగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ జైలుగా మారిపోయింది. ఇక్కడ నివసించే టర్కిక్ జాతికి చెందిన ముస్లింలనే ఉయిగర్లు అని పిలుస్తారు. వీరికి వేల ఏళ్ల ప్రత్యేక చరిత్ర, సొంత భాష, విభిన్న సంస్కృతి ఉన్నాయి. అందుకే ఉయిగర్లు ఈ ప్రాంతాన్ని చైనాలో భాగంగా కాకుండా తూర్పు టర్కిస్తాన్ అని పిలుచుకుంటారు. కానీ బీజింగ్ కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం షింజియాంగ్ ఎప్పటి నుంచో తమ దేశంలో అంతర్భాగమేనని వాదిస్తుంది. గ్లోబల్ మ్యాప్ లో చూస్తే షింజియాంగ్ ప్రాంతం చైనాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది భారత్, పాకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ సహా ఎన్నో కీలక దేశాలకు సరిహద్దుగా ఉంది. అపారమైన చమురు, సహజ వాయువు, బొగ్గు నిల్వలు ఇక్కడే ఉన్నాయి. అన్నింటికీ మించి చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ కు ఇదే ప్రధాన ద్వారం. ఇంతటి కీలక ప్రాంతంలో ఉయిగర్ల జనాభా, వారి ప్రత్యేక సంస్కృతి ఎక్కడ తమ కమ్యూనిస్టు నియంతృత్వానికి ముప్పుగా మారుతుందోనని చైనా భయపడుతుంది. ఆ భయంతోనే 2017 నుంచి చైనా ప్రభుత్వం క్రూరమైన అణిచివేతకు తెరలేపింది. లక్షలాది మంది ఉయిగర్ ముస్లింలను బలవంతంగా నిర్బంధ శిబిరాలకు తరలించింది. అక్కడ పొలిటికల్ బ్రెయిన్ వాష్ పేరుతో వారి మత విశ్వాసాలను మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇస్లామిక్ సాంప్రదాయాలను పాటించకుండా నిషేధించడం, మసీదులను కూల్చివేయడం, చిన్నపిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి కమ్యూనిస్టు హోంలలో పెంచడం, కట్టు బానిసలుగా మార్చడం వంటి ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతుందని ఐక్యరాజ్య సమితి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ తాము ఉగ్రవాదాన్ని అరికట్టడానికే చేస్తున్నామంటూ చైనా అడ్డగోలుగా సమర్థించుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉయిగర్ల ప్రత్యేక గుర్తింపునకు ఆఖరి శవపేటికలాగా చైనా ప్రభుత్వం తాజాగా జూలై 1 నుంచి ఎథ్నిక్ యూనిటీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలో జాతి ఐక్యతను దెబ్బతీసే ఏ చర్యలనైనా ఈ చట్టం ద్వారా అడ్డుకుంటామని చైనా చెబుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, జాతి ఐక్యతను దెబ్బతీయడం అంటే ఏంటో ఈ చట్టంలో చైనా ప్రభుత్వం ఎక్కడా స్పష్టంగా నిర్వచించలేదు. అంటే రేపటి రోజున ఎవరైనా తమ ఉయిగర్లను భాషను కాపాడాలని కోరినా, తమ సంస్కృతిని గౌరవించాలని నిరసన తెలిపినా, లేదా ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేసినా దాన్ని చట్టవిరుద్ధమైన దేశద్రోహ చర్యగా పరిగణించి జైల్లో వేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు చైనా సరిహద్దులు దాటి విదేశాల్లో ఉన్న వారికి కూడా వర్తిస్తాయని చైనా అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. విదేశాలలో తలదాచుకుంటూ ఉయిగర్ల హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్టులను, మేధావులను వేటాడడానికి చైనా ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకోబోబోతుంది. దీంతో ఉయిగర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చాయి. వాషింగ్టన్, లండన్, బెర్లిన్, టోక్యో వంటి ప్రపంచ ప్రధాన నగరాలలో చైనా హిపోక్రసీకి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా చైనా తెచ్చిన ఈ అణిచివేత చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో మైనారిటీల హక్కుల గురించి ఉపన్యాసాలు దంచే కమ్యూనిస్టులు తమ సొంత దేశంలో మాత్రం ఒక పూర్తి జాతి ఉనికిని, సంస్కృతిని నాశనం చేయడానికి చట్టబద్ధమైన కుట్రలు చేయడం వారి ద్వంద్వ విధానాలకు పరాకాష్ఠగా నిలుస్తుంది.